Hello, my math ninjas. Welcome to your favorite YouTube channel Vedantu Telugu 8th, 9th and 10th, and this is your master teacher Haripriya. ఈ రోజు మనం చేసుకోబోయేది ఎక్సర్సైజ్ 8.3 అంటే ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో అండ్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కూడా, ఎందుకంటే చాలా ప్రూఫ్ దాట్స్ అని చాలా ఉన్నాయన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అలాంటివి ఎక్కడైతే స్టూడెంట్స్ చాలా వాటిలో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు కనుక మీరు చూసుకుంటే ఎక్సర్సైజ్ 8.3లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను కవర్ చేస్తాను విత్ అమేజింగ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రైట్, సో లెట్ us get started with the session. Express the trigonometric ratio sin A, secant A and tan A in terms of cot A అని అంటున్నారు. ఇప్పుడు మనకి ఏం తెలుసు, కొన్ని ఐడెంటిటీస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏంటి ఐడెంటిటీస్? కొసీకెంట్ స్క్వేర్ టీటా, ఏలో రాసుకుందాం, ఇక్కడ ఏలో అడిగారు కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ is equal to 1. That implies cosecant square A is equal to 1 plus cot square A అని రాసుకోవచ్చా? ఇక్కడి నుంచి cosecant A ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కానీ మ్యామ్ వీళ్ళు cosecant అడగలే కదా అంటే కరెక్ట్. వాళ్ళు ఏం అడిగారు? సైన్ ఏ అని అడిగారు. సైన్ ఇస్ 1 బై cosec A అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cot square A, and so we have just written sine in terms of cot. So sine ది అయిపోయింది. నెక్స్ట్ let us move forward with secant. ఇప్పుడు ఇంకో ఐడెంటిటీ యూజ్ చేద్దాం. ఏంటది? secant square A మైనస్ tan square A is equal to 1 అని మనకు తెలుసా? ఇక్కడి నుంచి secant square A ని ఎలా రాసుకోవచ్చు? 1 plus tan square A అని రాసుకోవచ్చు. ఇక్కడి నుంచి సీకెంట్ ఏని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. కానీ మనకు దేంట్లో రావాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో కావాలి. సో సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ టాన్ స్క్వేర్ ఏ ఏదైతే ఉందో అది నేను 1 బై కాట్ స్క్వేర్ ఏ అని రాసుకుంటా. సో దిస్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ. సో సీకెంట్ని కూడా మనం కాట్లో రాసుకున్నాం. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ట్యాన్. ట్యాన్ ఏని మనం 1 బై కాట్ ఏ అని రాసుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ద రెసిప్రోకల్. సో 3 మనం కవర్ చేసేసుకున్నాం. ఆల్ రైట్, నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్. రైట్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? సైన్ ఏ, కాస్ ఏ, కాట్ ఏ, tan A, secant A, ఇంకా cosecant A. secant A కాదు కదా, cosecant A, రైట్? సో tan కి ఆపోజిట్ కాట్, కాస్ కి ఆపోజిట్ సీకెంట్లో రాసుకోవాలి, సైన్ కి ఆపోజిట్ cosecant. సో ఇవన్నీ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో, వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. ఓకే, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం ద ఈజియెస్ట్ ఆఫ్ ఆల్, విచ్ ఇస్ కాస్ A, which is 1 by secant A. అయిపోయిందా? నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ tan A. tan బదులు మనం ఇక్కడ ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడుకున్నాం కదా. ఏంటది? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో ఇక్కడి నుంచి నాకు టాన్ స్క్వేర్ ఏ ఏమొస్తుంది? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే టాన్ ఏని ఎలా రాసుకోవచ్చు నేను? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అండర్ రూట్. సో నేను టాన్ ఎలా రాసుకుంటా? టాన్ ఏ విల్ బీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అయిపోయిందా? దీని తర్వాత వచ్చేది సైన్. సైన్ని నేను ఎలా రాసుకోవచ్చు? సైన్ ఏ సేమ్ మళ్ళీ ఐడెంటిటీస్ వాడుకుందాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? ఇక్కడి నుంచి సైన్ స్క్వేర్ ఏని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు కదా. సో సైన్ ఏని నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకుంటున్నా. కానీ
కాస్ని ఎలా రాసుకోవచ్చు 1 మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు కదా. కాస్ ఇస్ నథింగ్ బట్ 1 బై సీకెంట్. సో ఇక్కడ నుంచి ఎల్సిఎం తీసుకుంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ. సో సైన్ కాస్ టాన్ని మనం ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ రాసేసాం. నెక్స్ట్ కమ్స్ కాట్. కాట్ని మనం 1 బై టాన్ అని రాసుకోవచ్చు కదా, 1 బై టాన్ ఏ. కానీ టాన్ ఏ ఏంటి, ఇట్ ఈస్ ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్ ఏ. టాన్ ఏ ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని రాసుకోవచ్చు. అండ్ లాస్ట్కి మనకు మిగిలింది కొసీకెంట్ ఏ. దీన్ని కూడా నేను 1 బై సైన్ ఏ అని రాసుకోవచ్చా, అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ. అంటే సీకెంట్ ఏ, సీకెంట్ స్క్వేర్ ఏని స్క్వేర్ రూట్లో నుంచి బయటకు తీస్తే సీకెంట్ అయిపోతుంది. డినామినేటర్లో ఉంది కాబట్టి అది న్యూమరేటర్లో పంపించుకుంటే సీకెంట్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో మనం సైన్ కాస్ టాన్ కాట్ కొసీకెంట్ అన్నిటిని మనం సీకెంట్ ఏ ఫామ్లో రాసుకున్నాం. ఆల్ రైట్, నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో ఎంసీక్యూస్ ఉన్నాయన్నమాట. యూ విల్ హ్యావ్ టు జస్టిఫై. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, 9 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ. ఎప్పుడైనా ఇలా సీకెంట్ స్క్వేర్, టాన్ స్క్వేర్, సైన్ స్క్వేర్ అలా స్క్వేర్లు ఎప్పుడైతే వస్తాయో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి మీ థాట్, ఐడెంటిటీస్ మీదకి వెళ్ళిపోవాలి. ఆల్ రైట్, సో ఇక్కడ నేను 9 కామన్ తీస్తే నాకు మిగిలేది ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఏంటి, అది ఆల్రెడీ 1 అని మనకి తెలుసు కదా. సో 9 మల్టిప్లైడ్ విత్ 1 is 9. The answer is option number B. Next, 1 plus tan theta plus secant theta multiplied with 1 plus cot theta minus cosecant theta. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్స్పాన్షన్ చేసేసుకుందాం. ఆల్ రైట్, సో లెట్ us just expand this. ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, just give me a minute. 1 plus టాన్ని నేను సైన్ టీటా బై కాస్ టీటా అని రాసుకుంటా, ప్లస్ సీకెంట్ నేమో నేను 1 బై కాస్ టీటా అని రాసుకుంటా. ఆల్ రైట్, కాట్ నేమో కాస్ టీటా బై సైన్ టీటా, కొసీకెంట్ నేమో 1 బై సైన్ టీటా అని రాసుకుంటా. ఆల్ రైట్, సో ఇక్కడ నుంచి నేను ఎల్సిఎం తీసుకుంటే కాస్ టీటా ఎల్సిఎంకి కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1. ఓకే, ఇక్కడ నేను సైన్ కామన్ సైన్ టీటా నేను ఎల్సిఎం తీసుకుంటే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1 వస్తుంది. న్యూమరేటర్లో కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1, కాస్ టీటా ప్లస్ సైన్ టీటా మైనస్ 1, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని ఉంది, విచ్ ఇస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. అంతేనా, ఇదంతా ఏ, ఇది బి. సో ఏ ప్లస్ బి మల్టిప్లైడ్ విత్ ఏ మైనస్ బి డివైడెడ్ బై, కింద డినామినేటర్స్ కూడా మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, సైన్ టీటా మల్టిప్లైడ్ విత్ కాస్ టీటా వస్తుంది. కానీ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇస్ 1 కదా. సో న్యూమరేటర్లో 1 మైనస్ 1 బై సైన్ టీటా కాస్ టీటా అని వస్తుంది. 1 మైనస్ 1 ఏంటి, 0. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ మల్టిప్లైడ్ విత్ 1 మైనస్ సీకెంట్ ఏ. ఇలా సీకెంట్ టాన్ లేకపోతే ఇట్లా కాట్ కొసీకెంట్ ఉంటే ఎప్పుడైనా వాటిని సైన్ కాస్లో రాసుకొని సింప్లిఫై చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. సో సీకెంట్ ఏని ఎలా రాసుకోవచ్చు, 1 బై కాస్ ఏ ప్లస్ టాన్ ఎలా రాసుకోవచ్చు, సైన్ ఏ బై కాస్ ఏ మల్టిప్లైడ్ విత్ 1 మైనస్ సైన్ ఏ అలానే పెట్టుకుందాం. సైన్ ఏ ఇంకేం సింప్లిఫై చేయలేం కదా, 1 మైనస్ సైన్ ఏ అలానే పెట్టుకుందాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎల్సిఎం ఏమొస్తుంది, కాస్ ఏ. సో 1 ప్లస్ సైన్ ఏ
divided by cos A multiplied with 1 minus sin A. ఇప్పుడు న్యూమరేటర్లో ఏమైపోయింది జాగ్రత్తగా చూస్తే 1 plus sin A multiplied with 1 minus sin A అయిపోయింది న్యూమరేటర్లో. అంటే అది A plus B multiplied with A minus B ఫార్మాట్లో ఉందా, which is A square minus B square divided by cos A. So 1 minus sin square is cos square A. ఎందుకు sin square A plus cos square A is equal to 1 కాబట్టి. సో 1 minus sin square A ఏమైపోతుంది cos square A. సో 1 minus sin square A బదులు నేను cos square అని రాసుకుంటా divided by cos A. cos A ఇక్కడ cos A ఒకటి క్యాన్సిల్ అయిపోతే మిగిలేది cos A. సో ది ఆన్సర్ హియర్ ఇస్ ఆప్షన్ నెంబర్ డి. సో మనం ఇక్కడ ఏం ఐడెంటిటీ వాడాం, A plus B multiplied with A minus B. Alright, now let's move forward with the fourth question. 1 plus tan square A divided by 1 plus cot square A. ఇప్పుడు ఫస్ట్ మనం చేసేది ఏంటి దీంట్లో, what is the first thing that we will be doing here? We will have to first simplify, right? సింప్లిఫై చేసుకొని ఏం ఆన్సర్ వస్తుందో చూసుకోవాలి. సో 1 plus tan square, సింప్లిఫై చేసే ముందు ఈ కాట్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని కూడా tan స్క్వేర్లో మార్చుకుందామా, ఈజీ అయిపోతుంది. సో 1 plus tan square A divided by 1 plus cot స్క్వేర్ని 1 by tan square A అని వాడుకోవచ్చు కదా, అంతేనా. సో 1 plus tan square A divided by, ఇక్కడ LCM తీస్తే tan square A plus 1 by tan square A అని వస్తుంది. ఈ tan square A న్యూమరేటర్కి వెళ్ళిపోతే tan square A multiplied with 1 plus tan square A by 1 plus tan square A అని వస్తుంది. ఈ tan square క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలింది ఏంటి, tan square A. సో ఆన్సర్స్ ఆప్షన్ నెంబర్ డి. మీరు సింప్లిఫై చేసి రాసినా మీకు వచ్చేది అదే, కానీ ఎలాబరేట్గా అయిపోతుంది అనమాట. సో హియర్ ఇట్ ఈస్ ద సింపుల్ వే టు డూ ఇట్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ డి. నౌ the last question of this exercise, which is very 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 important. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 8 parts 9 parts ఉన్నాయి. ఆల్ ద పార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కొక్క పార్ట్ నేను సాల్వ్ చేస్తున్నా, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని అన్నీ సాల్వ్ చేస్తున్నాను. ఎలా సాల్వ్ చేస్తున్నానో నేను మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. ఆల్ రైట్, సో లెట్ us get started with the first one. Cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta whole square అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఎప్పుడైనా లెట్ us start with లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వాళ్ళు ఏమంటున్నారు, cosecant theta minus cot theta whole square అంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా A minus B whole square పెట్టచ్చు, కానీ నేనేం చెప్పాను, ఎప్పుడెప్పుడైతే కొసీకెంట్, కాట్, టాన్, సీకెంట్ అలా ఉంటే ఫస్ట్ దాన్ని మనం సింప్లిఫై చేసేసుకుందాం. సో నేను కొసీకెంట్ని ఎలా రాసుకోవచ్చు, 1 by sin theta మైనస్ కాట్ని ఎలా రాసుకోవచ్చు, cos theta by sin theta అని రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది, 1 minus cos theta by sin theta హోల్ స్క్వేర్. అంటే రెండిటికి స్క్వేర్ అప్లికబుల్ అవుతుంది, అంతేనా. ఇప్పుడు సైన్ స్క్వేర్, ఇప్పుడు పైనది అలానే పెట్టుకుందాం, 1 minus cos theta ఇంటూ 1 minus cos theta, అంతే కదా. 1 minus cos theta హోల్ స్క్వేర్ అంటే 1 minus cos theta ఇంటూ 1 minus cos theta. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ మనం ఒక ఐడెంటిటీ వాడుకుందాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు కదా. సో ఇక్కడి నుంచి నేను సైన్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు, 1 minus cos square theta అని రాసుకోవచ్చు. కానీ ఈ 1 minus cos square theta is again of the form a square minus b square కదా. అంటే నేను a plus b multiplied with a minus b అని రాసుకోవచ్చా. సో సైన్ స్క్వేర్ టీటాని 1 plus cos theta multiplied with 1 minus cos theta అని రాసుకోవచ్చు. క్యాన్సిల్ క్యాన్సిల్, మనకి మిగిలింది ఏంటి,
1 minus cos theta by 1 plus cos theta, which is nothing but our right hand side. So left hand side is equal to right hand side, hence proved. Now let's talk about the second one. Second దాంట్లో కూడా ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వాళ్ళు ఏమంటున్నారు? cos A divided by 1 plus sin A plus 1 plus sin A by cos A. ఫస్ట్ మనం చేసుకునేది ఏంటి దీంట్లో? we will have to take the LCM. LCM తీసుకుంటే మనకు వచ్చేది cos A multiplied with 1 plus sin A. సో ఇక్కడ నేను కాస్తో మల్టిప్లై చేయాలి కదా, సో న్యూమరేటర్ని కూడా నేను కాస్తో మల్టిప్లై చేయాలి కదా. సో cos A ఇంటూ cos A, cos స్క్వేర్ A ప్లస్ దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా, అది ఎక్స్పాండ్ చేసుకుందాం. సో మనకు మిగిలేది cos స్క్వేర్ A ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ A ప్లస్ 2 sin A divided by cos A multiplied with 1 plus sin A. ఇప్పుడు న్యూమరేటర్లో cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A ఏమైపోతుంది? 1. బికాస్ cos theta cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta is 1 కదా. సో 1 ప్లస్ ఈ 1 ఉంది కదా ఇక్కడ, అది కూడా రాసుకుందాం, ప్లస్ 2 sin A by cos A into 1 plus sin A. ఇక్కడ 1 plus 1 2. So we have 2 plus 2 sin A divided by cos A into 1 plus sin A. ఎగ్జామ్లో ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క స్టెప్ కూడా తినేయకుండా అన్ని స్టెప్లు రాయాలన్నమాట. మ్యామ్ ఇక్కడ డైరెక్ట్గా 2 కామన్ తీసుకొని 1 ప్లస్ sin A రాసుకొని క్యాన్సిల్ చేసేసుకొని అయిపోతుంది కదా అంటే అయిపోతుంది, కానీ మీకు ప్రతి ఒక్క స్టెప్కి మార్క్స్ ఉన్నాయి కదా, సో అందుకే నీట్గా రాసుకోవాలన్నమాట ప్రతి ఒక్క స్టెప్. ఇప్పుడు 1 ప్లస్ sin A 1 ప్లస్ sin A క్యాన్సిల్ అయిపోతే 2 by cos A is nothing but 2 secant A. అర్థమైందా? సో దిస్ is how we proved the RHS. So left hand side is equal to right hand side. Next, third question. Third question lo enti? Tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta is equal to 1 plus secant theta cosecant theta అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మొత్తం సైన్ కాస్ట్లో మార్చకుండా, ఓకే సైన్ ఇంకా కాస్ట్లో మార్చకుండా tan theta by cot theta ని నేను 1 by tan theta అని రాసుకుంటా. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, cot theta ఏదైతే ఉందో దాన్ని నేను 1 by tan theta అని రాసుకుంటున్నాను. ఇక్కడ కూడా న్యూమరేటర్లో కాట్ని ఎలా రాసుకోవచ్చు, 1 by tan theta హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan theta. సో ఇక్కడ ఏమైపోతుంది, ఎల్సిఎం తీసుకొని ట్యాన్ని బయటకు పైకి పంపించేస్తే tan స్క్వేర్ theta బై tan theta మైనస్ 1 ప్లస్ ఇక్కడ 1 బై tan theta ఇంటూ 1 మైనస్ tan theta అని వచ్చేసింది. అంతేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాము, వీ విల్ అగైన్ టేక్ ది ఎల్సిఎం అనమాట. ఈ రెండింటికి ఎల్సిఎం. అప్పుడు మనకేమొస్తుంది న్యూమరేటర్లో, ఎల్సిఎం తీసుకునే ముందు నేను ఒక చిన్న గిమిక్ చేస్తాను. గిమిక్ కాదు, ఇక్కడ tan theta మైనస్ 1 ఉంది, ఇక్కడ 1 మైనస్ tan theta ఉంది. నేను ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే అక్కడ కూడా నాకు tan theta మైనస్ 1 వస్తుంది కదా, డివైడెడ్ బై tan theta మైనస్ 1. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ అయిపోయి 1 బై tan theta ఇంటూ tan theta మైనస్ 1 మళ్ళీ అదే వచ్చింది. అంతేనా? ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, tan theta ఇంటూ tan theta మైనస్ 1. అంటే ఇక్కడ నేను tan thetaతో మల్టిప్లై చేయాలి కదా, అప్పుడే ఎల్సిఎం సేమ్ అవుతుంది. సో పైన కూడా tan thetaతో మల్టిప్లై చేస్తే tan క్యూబ్ theta మైనస్ 1 అని వస్తుంది.
సో దీన్ని నేను tan cube theta minus 1 cube అని రాసుకోవచ్చా? అంటే they are of the form a cube minus b cube, which is a minus b into a square plus ab plus b square. సో న్యూమరేటర్ని మనం అలా రాసుకోవాలన్నమాట. అంటే ఏంటి? tan theta minus 1 into tan square theta plus 1 plus tan theta divided by numerator, denominator అలానే ఉంటుంది, tan theta into tan theta minus 1. ఈ tan theta minus 1 ఈ tan theta minus 1 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మనకి మిగిలింది ఏంటి? tan square theta plus 1 plus tan theta divided by tan theta. సో ఒక్కొక్క టర్మ్ని నేను tan thetaతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? tan square theta by tan theta plus 1 by tan theta plus tan theta by tan theta. అంతేనా? క్యాన్సిల్ క్యాన్సిల్, ఇక్కడ ఒక tan ఇక్కడ ఒక tan క్యాన్సిల్. సో మనకు మిగిలేది ఏంటి? tan theta ప్లస్ 1 by tan ఎలా రాసుకోవచ్చు? cot theta ప్లస్ 1. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ secant theta cosecant theta. అంటే ఈ tan cot ఏదైతే ఉందో అది sin cosలో మనం మార్చుకోవాలి. సో sin theta by cos theta ప్లస్ cos theta by sin theta ప్లస్ 1. ఈ రెండిట్లో ఎల్సిఎం తీసుకుందాం. అప్పుడు ఏంటి మిగిలేది? cos theta multiplied with sin theta, న్యూమరేటర్లో ఏమో sin square theta plus cos square theta వచ్చేస్తుంది ప్లస్ 1. సో sin square theta plus cos square theta ఏంటి? 1 by cos theta sin theta plus 1. ఈ cos theta sin theta అని మనం cosecant theta secant theta plus 1 అని రాసుకోవచ్చు కదా. సో we got our right hand side అన్నమాట. All right. So next question is on your screens. ఓకే, నేను ఇక్కడ సింప్లిఫై చేస్తున్నా. మనకి వచ్చింది ఏంటి? 1 by cos theta sin theta ప్లస్ 1. అదే వచ్చింది కదా, ఇది ఇక్కడ లాస్ట్లో మనకు వచ్చింది అదే. ఇప్పుడు కాస్ని ఎలా రాసుకోవచ్చు? secant theta అని రాసుకోవచ్చు. సైన్ ఎలా రాసుకోవచ్చు? cosecant theta అని రాసుకోవచ్చు ప్లస్ 1, విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ రైట్ హ్యాండ్ సైడ్. ఈజీ పీజీ. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నా ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు అలానే చేయాలా అంటే ఎస్. సో ఫస్ట్ మనం తీసుకునేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందామా? ఫస్ట్ 1 ప్లస్ secant a by secant a. ఇప్పుడు దీన్ని మనం సైన్ కాస్లో మార్చుకోవాలి, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్లో సైన్ కాస్ ఉంది కాబట్టి. సో మనం 1 by secant ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ 1 by cos a డివైడెడ్ బై secant ఎలా రాసుకోవచ్చు? 1 by cos a అని రాసుకోవచ్చు. సో పైన న్యూమరేటర్లో ఎల్సిఎం తీసుకుంటే cos a ఎల్సిఎం అయిపోతే cos a ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 1 by cos a క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలింది ఏంటి? cos a ప్లస్ 1. ఇది మిగిలిందా? ఇప్పుడు ఇక్కడి నుంచి సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాయాలి. సో అందుకే వీ విల్ హ్యావ్ టు సింప్లిఫై రైట్ హ్యాండ్ సైడ్ అండ్ ప్రూవ్ దట్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ ద సేమ్. సో సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఏని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అని రాసుకుంటున్నా. సైన్ స్క్వేర్ని ఎలా రాసుకున్నా? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఎందుకంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ ఏమైపోతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో హియర్ యూ హ్యావ్ 1 మైనస్ కాస్ ఏ మల్టిప్లైడ్ విత్ 1 ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ. క్యాన్సిల్ అండ్ క్యాన్సిల్. మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది? 1 ప్లస్ కాస్ ఏ. 1 plus cos A, 1 plus cos A. So left hand side is equal to right hand side, hence proved.
Okay, PROVET. Chal. The fifth question is on your screens. Cosecant A minus secant A plus 1 by cosecant A plus cos A minus sin A plus 1 by cos A plus sin A minus 1 అంటున్నారు. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీస్ వాడలేము, ఎక్స్ట్రా సింప్లిఫికేషన్ చెయ్యలేము, ఎల్సిఎం తీసుకోలేము. సో ఎలా చేసేది? ఒక్కసారి రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే కొసీకెంట్ ఏ కాట్ ఏ అని ఉంది, అంతేనా? అంటే ఏంటి? ఎలాగో అలాగా మనం కాస్ని సైన్ని కొసీకెంట్ కాట్ లాగా మార్చుకోవాలి. ఎలా? ఇఫ్ ఐ డివైడ్ బై సైన్ ఆన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, అంతేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ డివైడ్ బై సైన్ ఆన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ sin A by sin A plus 1 by sin A divided by మళ్ళీ ఇక్కడ కూడా cos A by sin A plus sin A by sin A minus 1 by sin A. అయితే ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఏమైపోతుంది? cot A, sin psi క్యాన్సిల్ అయిపోయి 1, ఇక్కడేమో ప్లస్ కొసీకెంట్ ఏ డివైడెడ్ బై కింద ఏమైపోతుంది మళ్ళీ కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీకెంట్ ఏ. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం న్యూమరేటర్ని కొంచెం రీఅరేంజ్ చేసుకుందాం. కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ, ఇది బ్రాకెట్స్లో పెట్టుకొని వీ హ్యావ్ మైనస్ 1 డివైడెడ్ బై న్యూ డినామినేటర్ని కొంచెం రీఅరేంజ్ చేసుకుంటే కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఫర్దర్గా ఎలా సింప్లిఫై చేసుకోవాలి? చేసుకోలేము, ఇంకేం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఆ 1 ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటాం అన్నమాట. న్యూమరేటర్లో కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ అని ఉందా? ఇప్పుడు ఆ 1 ఏదైతే ఉందో దాన్ని నేను కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అని రాసుకుంటా. ఎందుకు? మనకు తెలుసు కదా, కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. డినామినేటర్ని అలానే పెట్టుకుంటా నేను. ఏంటి అది? కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1. ఇప్పుడు న్యూమరేటర్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని వాడుకోవచ్చు కదా. సో కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ మైనస్ ఆఫ్ కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ మల్టిప్లైడ్ విత్ కొసీకెంట్ ఏ మైనస్ కాట్ ఏ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ. జస్ట్ కొంచెం రీఅరేంజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో పైనుంచి న్యూమరేటర్లో నుంచి 1 ప్లస్ కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ, కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ కామన్ తీసుకోవచ్చు కదా. సో కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ, మిగిలేదేంటి? 1 మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. ఎందుకు? ఈ 1 ఇక్కడ నుంచి 1 మైనస్ of this, so minus of cosecant A will become minus cosecant A, minus of minus cot will become plus cot, divided by 1 plus 1 plus cot ana raskochu, లేకపోతే 1 మైనస్ మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు కదా, cosecant A plus cot A. జస్ట్ రీఅరేంజ్ చేసుకున్నా అనమాట. 1 మైనస్ cosecant A plus cot A. క్యాన్సిల్ క్యాన్సిల్. సో మనకు మిగిలేది ఏంటి? కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ. ఇదేంటిది? రైట్ హ్యాండ్ సైడ్. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఆన్ యువర్ స్క్రీన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? వి విల్ రేషనలైజ్ ఇట్. ఓకే, అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ
divided by 1 minus sin a కదా. అంటే ఏం చేయాలి ఇక్కడ? I will multiply the numerator and denominator with the opposite sign. అంటే 1 plus sin a divided by 1 plus sin a తోటి నేను న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ని యాడ్ చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. సో న్యూమరేటర్లో ఏమైపోయింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a whole square divided by కింద 1 minus sin multiplied with 1 plus sin. That is nothing but 1 minus sin square a plus b into a minus b, a square minus b square. ఇక్కడ ఏం మిగిలింది? 1 plus sin a అని రాసుకోవచ్చా? ఎందుకు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ కదా, అందుకే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a హోల్ స్క్వేర్ ఇస్ 1 plus sin a. ఇక్కడ 1 minus sin square a ఏమో cos square a అయిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ cos square a ఇస్ నథింగ్ బట్ cos a అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? we will have to somehow bring it to our right hand side. Is that possible? Yes. ఎలా? sin cos ని డివైడ్ చేసుకుందాం. 1 by cos a plus sin a by cos a. 1 by cos a ఏమవుతుంది? secant a. sin a by cos a is tan a, which is our right hand side. So LHS is equal to RHS, hence proved. The next question is on your screen. Sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక మనం చూస్తే న్యూమరేటర్లో నుంచి నేను sin theta కామన్ తీస్తా, నాకు మిగిలేది ఏంటి? 1 minus 2 sin square theta. డినామినేటర్లో నుంచి నేను cos theta కామన్ తీస్తే నాకు మిగిలేది ఏంటి? 2 cos square theta minus 1. అంతేనా? ఇప్పుడు sin theta by cos theta ఏమైపోతుంది? tan theta. దాన్ని మనం అలానే పెట్టుకుందాం, మనకు అదే కావాలి. somehow we have to simplify this also. సో ఆ 1ని నేను ఎలా రాసుకుంటా అంటే sin square theta plus cos square theta minus 2 sin square theta, ఓకే, డివైడెడ్ బై ఈ cos sin by cos tan అయిపోయింది కదా. సో కింద కూడా 1 ఉంది కదా, 2 cos square theta, కింద -1 ఉంది కదా, మైనస్ ఆఫ్ sin square theta plus cos square theta. సో ఏమై మిగిలింది? tan theta. న్యూమరేటర్లో sin square theta minus 2 sin square theta will be minus sin square theta divided by ఇక్కడ ఓపెన్ చేస్తే 2 cos square theta minus sin square theta minus cos square theta. అంతేనా? సో we have tan theta into cos square theta minus sin square theta. కింద ఏమైపోతుంది? cos square theta minus sin square theta. అంతేనా? 2 cos square theta minus cos square theta, cos square అయిపోతుంది. cancel. So what are we left with? We are left with tan theta, which is our right hand side. Easy peasy. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో అప్పుడప్పుడు ఏం చేయాలో తట్టట్లేదు కానీ మనకు 1 కనిపిస్తుంది అంటే మనం ఎలాగో అలాగా ఏదో ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఆ 1తో రీప్లేస్ చేసుకోవాలి. ఇందాక కూడా అదే చేసాం కదా. ఇక్కడ 1 ఇదో ఇక్కడ 1 ఉండింది, దీన్ని మనం ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయలేము అని మనకు అర్థమైపోయింది. సో అందుకే మనం ఏం చేసాం, ఈ 1 ప్లేస్లో నేను ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ రిలేటెడ్ టు ద క్వశ్చన్, ఇక్కడ కాట్ కొసీకెంట్ ఉంది కాబట్టి కాట్ కొసీకెంట్తో రిలేట్ అవుతున్న ఐడెంటిటీ నేను రీప్లేస్ చేసుకొని రాసుకున్నాను. ఆల్ రైట్, నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. ఇక్కడ సింపుల్గా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని a plus b హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేసేసుకోవాలి. సో sin square a plus cosecant square a plus 2 sin a into cosecant a plus cosecant square a plus secant square a plus 2 cosecant a secant a. Okay,
సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అయిపోతుంది. ఓకే, సైన్ కొసీకెంట్ క్యాన్సిల్ అయిపోతుందా అంటే 2 మిగులుతుంది. కొసీకెంట్ సీకెంట్ క్యాన్సిల్ అయిపోయి మిగిలేది 2. నెక్స్ట్ వీ హ్యావ్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ, ఇదే మనకి మిగిలింది. ఓకే, సో 2 + 2 4 + 1 5. ఇప్పుడు ఈ మనకి ఏం కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ కాట్ కావాలి, అంతేనా? సో మనం ఏంటి, మనం ఒక ఐడెంటిటీ వాడుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ కొసీకెంట్ I will write 1 plus cot square A. Instead of secant square A, I will write 1 plus tan square A. So, manaki 5 plus 1 6 plus 1 7 plus cot square A plus tan square A, which is nothing but our right hand side. So, left hand side is equal to right hand side అయిపోయింది. Easy peasy. Next. Antena? Yes. Next, cosecant A minus sin A multiplied with secant A minus cot A is equal to 1 by tan A plus cot A అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్లో వాళ్ళు ఏమంటున్నారు, సింప్లిఫై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ సపరేట్లీ. సో ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక మనం చూసుకుంటే మనకేమొస్తుంది, కొసీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ. కొసీకెంట్ నేను ఎలా రాసుకోవచ్చు, 1 by sin A minus sin A. Secant 1 by cos A minus cos A అని రాసుకోవచ్చు. సో ఇక్కడ LCM తీసుకోవచ్చా, sin A. సో 1 minus sin square A. ఇక్కడేమో LCM మళ్ళీ cos A అంటే 1 minus cos square A అయిపోతుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, సైన్, ఇప్పుడు ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఆ 1 ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు, మైనస్ సైన్ స్క్వేర్. ఓకే, డివైడెడ్ బై సైన్ ఏ. ఇక్కడ న్యూమరేటర్లో 1ని మళ్ళీ నేను సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు కదా, minus cos square A divided by cos A. Cos square A cancel, sin square A cancel. So మనకి మిగిలేది ఏంటి, cos A into cos A. cos square A అలానే రాసుకోవచ్చు కదా, by sin A multiplied with sin square ని నేను sin A into sin A divided by cos A అని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి సైన్, ఇక్కడ నుంచి సైన్, ఇక్కడ నుంచి కాస్, ఇక్కడ నుంచి కాస్. సో మనకి మిగిలింది ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వీ హ్యావ్ సైన్ ఏ మల్టిప్లైడ్ విత్ కాస్ ఏ. ఆల్ రైట్, నౌ లెట్స్ టాక్ అబౌట్ రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో వాట్ ఈస్ దట్, వీ హ్యావ్ 1 by tan A ప్లస్ కాట్ ఏ. ఆల్ రైట్, tan ఎలా రాసుకోవచ్చు, 1 by sin A by cos A ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ. ఇక్కడే ఎల్సిఎం మనం తీసుకుంటే 1 by sin square A ప్లస్ కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ కాస్ ఏ వస్తుంది. ఈ సైన్ ఏ కాస్ ఏ పైకి వెళ్ళిపోతుందా, సో మనకు మిగిలింది ఏంటి, సైన్ ఏ మల్టిప్లైడ్ విత్ కాస్ ఏ. ఎందుకు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి, సో డివైడెడ్ బై 1. మన రైట్ హ్యాండ్ సైడ్ కూడా సైన్ ఏ ఇంటూ కాస్ ఏ వచ్చింది, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా సైన్ ఏ ఇంటూ కాస్ ఏ వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్, అందుకే సపరేట్గా చేయమన్నారు. ఆల్ రైట్, సో బిఫోర్ వీ మూవ్ ఫార్వర్డ్, ఐ హ్యావ్ అ వెరీ అమేజింగ్ అండ్ అన్ ఎక్సైటింగ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇండియాస్ బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ ఇస్ బ్యాక్, దట్ ఈస్ MVSAT, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఇవి ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో వెళ్ళి రాయొచ్చు 2nd, 3rd, 9th and 10th December 2023. Now, e-test is open for admissions to offline classes and online classes of Vedantu, class 9 to 10 foundation, class 11th to 13th అంటే డ్రాపో బ్యాచ్ కూడా ఉంది, JEE ఇంకా NEET courses for students currently studying in 8th to 13th class. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరు 9th క్లాస్కి వెళ్తుంటే కూడా దిస్ ఇస్ ఫర్ యూ గైస్.
చెన్నై, కోయంబత్తూర్, మదురై, పాండిచ్చేరి, ట్రిచి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నాగ్పూర్, ఔరంగాబాద్, పటియాలా, ముజఫర్పూర్, ఢిల్లీ, బెంగళూరు అండ్ పూణే. ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియా. ఎక్కడైనా వెళ్ళి మీరు రాసుకోవచ్చు. 2nd, 3rd, 9th and 10th డిసెంబర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ డేట్స్ అన్నమాట. What are the highlights? You can win a 5-day fully paid space research program, get assured scholarship up to 100% in offline and online courses of Vedantu. You can win amazing gifts like drones, smart devices and much more. And you would be getting a free 3-month subscription of Vedantu Doubts app. డౌట్స్ యాప్లో మీరు ఎప్పుడైనా ఏ డౌట్ అయినా మీరు ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మా డౌట్ ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అండ్ యూ విల్ గెట్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. సో మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ టోటలీ ఫర్ ఫ్రీ. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ దొరుకుతుంది. సో ఎందుకు రాయాలి మేము MVSAT అంటే ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్లైన్ నీట్ స్కాలర్షిప్ టెస్ట్, JEE and NEET scholarship test, and it will help you understand where you stand among lakhs of students across India. ఎంతో మంది JEE ఇంకా NEET ఎగ్జామ్ రాస్తున్నారు. సో నేను అంత మందిట్లో ఎక్కడ నించున్నాను మీకు ఒక టెస్ట్ ఒక ర్యాంక్ ఇవ్వబడుతుంది, మార్క్స్ కూడా ఇవ్వబడతాయి. యూ కెన్ టేక్ ఇట్ అట్ ద సెంటర్స్ నియర్ టు యూ. There are special rewards in store for you, and please check the link in the description box to learn more about it and to register. ఇలాంటి ఆపర్చునిటీ లైఫ్ టైంలో ఒకసారి వస్తుంది. సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆల్ రెడీ ఉండండి. మీరు నీట్ రాయదలుచుకున్నా, JEE రాయదలుచుకున్నా ఇది మీకోసం. ఆల్ రైట్, సో లెట్ us move forward with the next question. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ 1 minus tan square a by 1 plus cot square a is equal to 1 minus tan a by 1 plus cot a whole square is equal to tan square అని ప్రూవ్ చేయమంటున్నారు. ఆల్ రైట్, సో ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? we will be taking this one here. ఏంటది? 1 plus tan square a by cot square ని నేను 1 plus 1 by tan square a అని రాసుకుంటా. సో మనకు మిగిలేది ఏంటి? 1 plus tan square a by కింద LCM తీసుకుంటే tan square a plus 1 by tan square a అని వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి tan square a పైకి వెళ్ళిపోతే we will be having tan square a. So we have proved that this is equal to this. Now next part, 1 minus tan a by 1 plus cot a whole square. ఇక్కడ కూడా మనం చేసేది సేమ్. 1 minus tan a by 1 minus cot a. Cot a ఎలా రాసుకోవచ్చు? 1 by tan a. So here what is that you have? Oh, whole square ఉంది, మర్చిపోద్దు. ఓకే, సో LCM తీసుకుంటే కింద డినామినేటర్లో you will be having tan a minus 1 by tan a whole square. ఓకే, సో ఇక్కడ నేను -1 కామన్ తీసిన -1 హోల్ స్క్వేర్ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. సో 1 minus tan a by 1 minus tan a into tan a whole square. ఇది క్యాన్సిల్ అయిపోతుందా? సో మనకు మిగిలేది ఏంటి మళ్ళీ? tan square a. So we have proved that this is equal to tan square a. This is also equal to tan square. ఇక్కడ నేను ఏం లేదు, చిన్నగా ఏం చేశానంటే 1 minus tan a, ఇక్కడ కింద ఈ మా tan a minus 1లో నుంచి మైనస్ కామన్ తీస్తా. అప్పుడు ఏమైపోతుంది? 1 minus tan a అని మిగులుతుందా? ఓకే, డివైడెడ్ బై tan a అని ఉంటుంది కదా. దీన్ని మనం ఎలాగో అలా స్క్వేర్ చేస్తున్నాం కదా. సో -1ని హోల్ స్క్వేర్ చేసినా నీకు 1 వస్తుంది కదా. 1ని హోల్ స్క్వేర్ చేస్తా 1 వస్తుంది. సో అందుకే మైనస్ డిసపియర్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే స్క్వేర్లో ఉంది కదా. సో -1 హోల్ స్క్వేర్ ఎలా అయినా +1 అయిపోతుంది. హెన్స్ ప్రూవ్డ్. ఆల్ రైట్, సో విత్ దిస్ we have come to the end of the exercise 8.3. ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజో, ఇలాగా నేను ఒక అమేజింగ్ వీడియో చేశాను, ఈజీ వేస్ టు సాల్వ్ ట్రిగ్నోమెట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని. ఒకవేళ అది మీరు చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడాలి, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. లైవ్ సెక్షన్లోకి వెళ్ళి
ఎక్కడ ఉంది అంటే నేను చెప్తా ఉండండి. యా, ఈజీ వేస్ టు సాల్వ్ ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఇది ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఒక్కసారి ఈ 1 అవర్ కూర్చొని, లైక్ చేయడం మర్చిపోద్దు, ఈ 1 అవర్ కూర్చొని ఈ మొత్తం సెషన్ చూడండి. నేను దీంట్లో ఎన్నో ట్రిక్స్ చెప్పాను ఎలాగ సాల్వ్ చేయాలి. చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకొని సాల్వ్ చేసామన్నమాట. It became very easy. All the students who attended this session felt the entire way of solving trigonometry ఈజీగా అయిపోయింది అని చాలామంది అన్నారు లాస్ట్కి వస్తూ. సో అందుకే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ వాచింగ్ దిస్ ఎంటైర్ 1 అవర్ వీడియో. మీకు అంతితో ఇక్కడ అందరికి అర్థమైపోయింది, ఇక్కడ అండర్స్టూడ్, ఈజీ పీజీ అంత అర్థమైందా? సో ఇలా మీరు ఒక్కసారి చూసుకోండి, 1 అవర్ కూర్చొని చూస్తే ఇంకెక్కడికి వెళ్ళి అక్కర్లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఇక్కడ కవర్ చేశాను. ఆల్ రైట్, so that is it. This is your master teacher Haripriya signing off. Do not forget to share and subscribe to the channel. Also like this video. Bye bye.